అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ మహిళ అయినటువంటి మన గౌరవనీయులు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులు అందరూ ఇక్కడ ఘనంగా ఆ మహాతల్లి వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా మేము ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాం. భావి భారతానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మొట్టమొదటి మహిళ, సాంప్రదాయంలో కానీ సంస్కారంలో కానీ ఒక మనిషికి మనుగడకు ఏం కావాలనేటువంటిది నేర్పినటువంటి మహాతల్లి ఆవిడ వర్ధంతి సందర్భంగా ఈరోజు చెప్పేది ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ ఎన్డీఏ కూటమి కొన్ని రోజుల్లో ఎలక్షన్ జరిగినప్పుడు బీసీలకు ప్రత్యేక చట్టం కావాలని మేము అడిగినప్పుడు ఎలక్షన్లలో వాళ్ళు బీసీ రక్షణ చట్టం కానీ, బీసీలకు 50% రిజర్వేషన్ కానీ, బీసీ కార్పొరేషన్లు కానీ ఇవన్నీ అమలు చేస్తామని చెప్తూ వచ్చారు. అయితే అవి మాటలకే పరిమితమైనాయి. 2 సంవత్సరాలు గడిచిపోయిన కాలం ఎప్పుడూ తిరిగి రాదు కదా. కాబట్టి ఈ అసెంబ్లీలో కూడా మీరు బీసీ బిల్ పెడతారని ఆశించిన తర్వాత కూడా బీసీ బిల్లు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి గత ప్రభుత్వానికి మీరు ఇప్పుడు వచ్చిన వాళ్లకు ఏది కూడా తేడా లేదని మేము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బీసీలు ఓట్లు మీకు కావాలి. బీసీలకు ప్రగల్భాలు పలుకుతూ వాగ్దానాలు చేస్తూ మీరు ఇచ్చినటువంటి మాటలు మాత్రము తూచా తప్పకుండా ఒక్క పని కూడా చేయలేదు. దయచేసి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులకు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బీసీ బిల్లు అనేటువంటి దానిపైన స్పష్టత ఇవ్వాలి. ఈ నెల లోపలనే బీసీలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. అలా లేకపోతే అందరినీ మేము గుర్తించుకోవాల్సి వస్తుంది. మేము ఎక్కడ మద్దతు ఇచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాపి డబ్బులకు మద్దతు ఇవ్వలేదు. మా అణగారిన వర్గానికి సహాయపడతారు, ఆ వర్గానికి చేయూతనిస్తారని మేము సపోర్ట్ చెప్పామా, కానీ అందరిలాగా మేము డబ్బులు తీసుకొని మీకు సపోర్ట్ ఇవ్వలేదు. దయచేసి బీసీలకు ఇచ్చినటువంటి హామీలను మీరు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో చాలా సమస్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా చదువులో తొలి భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఏప్రిల్ మొదటి వారంలోనే 1-2 తారీఖుల్లోనే ఇక్కడ విగ్రహావిష్కరణ జరగబోతూ ఉంది. దీనికి అందరూ కూడా బీసీ పెద్దలు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి, మరియు ఏపీ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు మోడల్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఒక్కరికి పేరున అనుసరిస్తున్నాను. అదేవిధంగా బీసీల అభ్యున్నతి కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఏళ్లుగా తన బాల్య వయసు నుంచి ఆఖరికి తుది శ్వాస వరకు పోరాడినటువంటి మహిళీయురాలు మన సావిత్రిబాయి పూలే గారు. ఆమె అడుగుదాడల్లో ఆమెను స్ఫూర్తిదాయంగా తీసుకొని మనము ప్రతి ఒక్కరూ బీసీలుగా అభ్యున్నతి కోసం పాటుపడాలని కోరుకుంటూ జై బీసీ, జై బీసీ.